ఆర్టీసీ ప్రయాణం అంటేనే జనానికి భయం. వేలకు రాని బస్సులు గమ్యస్థానానికి సమయానికి చేరుకుంటామో లేదో అన్న సందేహం. ప్రగతి రథచక్రాలుగా ఖ్యాతి గడించిన ఆర్టీసీ కల్పించే సదుపాయాలు నీటి మూటలనే ఆరోపణలు లేకపోలేదు. ప్రయాణికులకు కనీస సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విఫలమవుతుందనేందుకు బస్టాండ్లే ఉదాహరణ. ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకొని అనకాపల్లి జిల్లా ఆర్టీసీ బస్టాండ్ దీనస్థితిపై రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. నిత్యం లక్షలాది మంది సామాన్య మధ్యతరగతి ప్రయాణికులకు అందుబాటులో ఉండేది ఆర్టీసీ మాత్రమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రయాణికులకు కనీస సదుపాయాలు కల్పించడంలో మాత్రం ఆర్టీసీ విఫలమవుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బస్టాండ్ల నిర్వహణలో రోడ్డు రవాణా సంస్థ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం సంస్థని అపఖ్యాతిని మూతగట్టుకునేలా చేస్తోంది. ప్రధాన బస్టాండుల్లో మినహా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు ఆర్టీసీ బస్టాండ్లో ఎక్కడ ప్రయాణికులకు సదుపాయాలు లేవనే చెప్పాలి. అక్కడి బస్టాండ్లోకి అడుగు పెడితే ప్రయాణికులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. పేరుకే మోడల్ బస్టాండ్ కానీ తీరు మాత్రం అధ్వానంగా తయారైందని ప్రయాణికులు మండిపడుతున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం కీలకమైన జంక్షన్గా ఉంది. అక్కడి బస్టాండ్లోకి అడుగు పెడితే ప్రయాణికులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. చోడవరం ఆర్టీసీ బస్టాండ్ సమస్యల నిలయంగా మారింది. అలంకారప్రాయంగా కుర్చీలు, దాహం వేస్తే గుక్కడి మంచినీళ్లు తాగాలి అంటే పనిచేయని కుళాయిలు. ఆర్టీసీ బస్టాండ్ అంటే ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. సమయపాలన లేని బస్సుల కోసం గంటల కొద్దీ వేచి ఉండలేక ప్రయాణికులు పడే ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉంది. అరకొర సమస్యలతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రయాణికులకు కనీస సౌకర్యాలు లేక నానా అగచాట్లు పడుతున్నారు. పేరుకే నియోజకవర్గ కేంద్రం కానీ అధ్వాన నిర్వహణతో ప్రయాణికులకు చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ నరకం చూపిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రజా ప్రతినిధులు సైతం చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ దుస్థితిని పట్టించుకోవటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మనకి చోడవరం ప్రాంతంలో ఒక ముఖ్యమైన కేంద్రం. ఇటు ఏజెన్సీ ప్రాంతానికైనా అటు సిటీకైనా సరే ఇది ఒక సెంటర్లో ఉంది. దాదాపు 16 మండలాలకి ఇది ఒక సెంటరు. ఈ 16 మండలాల్లో వందలాది గ్రామాల ప్రజలందరూ కూడా నిత్యం రాకపోకలు సాగించడానికి చోడవరం బస్ స్టేషన్ కేంద్రం. కానీ ఇటువంటి ముఖ్యమైన కేంద్రంలో చోడవరం బస్ స్టేషన్ని 91లో ఏర్పాటు చేసినప్పటికీ, నిర్మాణం చేసినప్పటికీ ఇప్పటికీ కూడా ఒక డిపోగా డెవలప్ చేయలేదు. డిపోగా డెవలప్ చేస్తే దీనిలో ఎన్నో సౌకర్యాలని మెరుగుపరచవచ్చు, ఎన్నో సౌకర్యాలని ప్రజలకు అందుబాటులోకి తేవచ్చు. గవర్నమెంటు సంస్థని ప్రభుత్వ రంగంలో కలిపేసుకున్నామని చెప్తుంది. ఏపీఎస్ఆర్టీసీని పీటీడీగా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ సంస్థగా. అయితే ఆ డిపార్ట్మెంట్ని తీసుకున్నప్పటికీ కూడా దీనికి వస్తున్న ఆదాయాన్ని దీనికి ఖర్చు పెట్టడానికి కూడా ముందుకు రావట్లేదు. దానిలో భాగంగానే ఇక్కడ సౌకర్యాలు ఘోరంగా విఫలమై ఉన్నాయి. ప్రధానంగా మంచినీరు కానీ, టాయిలెట్స్ కానీ. చోడవరం అటు ఏజెన్సీ వాసులకు, ఇటు మైదాన ప్రాంతాల వారికి మధ్య ఉండటం, మరోవైపు వ్యాపార కార్యకలాపాలకు కేంద్ర స్థానం కావడంతో నిత్యం ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తారు. ఏజెన్సీలోని పాడేరు, ముంచింగు, పుట్టు వంటి ప్రాంతాలకు వెళ్లే వాళ్లకు చోడవరం నుండి ఆర్టీసీ బస్సులే దిక్కు. గతంలో ప్రతి అరగంటకు పాడేరు వెళ్లేందుకు బస్సులు ఉండేవని, ప్రస్తుతం అసలు బస్సు టైమింగ్స్తో సంబంధం లేకుండా 2-3 గంటలకు కూడా ఒక బస్సు కూడా ఉండటం లేదని ప్రయాణికులు అంటున్నారు. 40 ఏళ్ళు దాదాపు పెట్టి ఇక్కడ చేసినా సరే ఎక్కువగా దీన్ని అభివృద్ధి చేయలేదు. మరొక వైపు కనీసం ఉన్న బస్ స్టాండ్ అయినా సరే శుభ్రంగా చూడలేని పరిస్థితి. లైట్లు, ఫ్యాన్లు కనబడుతున్నాయి కానీ ఎక్కడ అవి తిరిగిన పరిస్థితి కనబడతలేదు. మరొక వైపు వర్షం వస్తే ఆ వెలుతురు అనేది మొత్తం లోపలికి వచ్చేస్తూ ఉంది. మొత్తం ఒక చెరువులాగా అయిపోయే పరిస్థితికి దారి తీస్తూ ఉంది. మరొక వైపు ఈ లైట్లు లేకపోవడం చేయకపోవడం వల్ల రాత్రిపూట 7-8 గంటలకు వచ్చే ప్రయాణికులు ఎవరైనా సరే ముఖ్యంగా లేడీస్కి ఇబ్బంది అవుతూ ఉంది. ఎందుకంటే ఎక్కడే ఎక్కువగా తాగుబోతులు, తిరుగుతున్న పరిస్థితి. మరొక వైపు
గంజాయి లాంటివి కూడా అసంఘ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి మాకు తెలియవస్తూ ఉంది. దీని మీద ఎటువంటి ఇన్స్పెక్షన్ ఇది కానీ లేని పరిస్థితి కనబడుతూ ఉంది. మరొకటి ఎంతో కష్టపడి ఈ యొక్క డ్రైవర్లు కానీ కండక్టర్గా పనిచేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి కనీసం కాసేపు అలసట తీర్చుకోవడానికి కూడా ఇక్కడ కనీసం మంచాలు కానీ పడుకోవడానికి సదుపాయాలు కానీ లేని పరిస్థితి కనబడుతూ ఉంది. తాగడానికి సరైన మంచినీరు కానీ ఇక్కడ లేని పరిస్థితి కనబడుతూ ఉంది. మరొక వైపు ఇక్కడ చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో